ఇది అద్భుతం. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎరుక చుట్టూ 6 సార్లు రోజుకు ఒకసారి తిరగాలి 6 రోజులు. 7వ రోజు మాత్రం 7 సార్లు బుర్రల ఊతో తిరగాలి ఆరబట్టంతో. ఇది చేస్తే కూలుతుంది అని చెప్పినాడు 6వ అధ్యాయం 1-3-5 వచనాల వరకు. ఇప్పుడు 20వ వచనంకి వచ్చేసరికి వాళ్ళు 6 రోజులు తిరిగి 7వ రోజు బిగర్గా గట్టిగా ఆరబాటంతో బుర్రలు ఊతూ తిరిగినారు 7 సార్లు. 20వ వచనంకి వచ్చేసరికి కేకలు వేయగా ప్రాకారము కూలేను. ఇది అద్భుతం. ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటి అంటే వారికి ఆయన చెప్పిన మాటను అనుసరించినారు. నువ్వు అనుసరించితే నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. ఎందుకు జరగడం లేదు అద్భుతాలు? సంవత్సరాలు కొత్త వచ్చిన పాతగా అయిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు కొత్తగా వచ్చిన నీ జీవితంలో పాత పరిస్థితులు పాత జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. ఎందుకు నీ జీవితంలో కొత్త అనుభవంలోనికి నువ్వు రాలేకపోతున్నావు అంటే ఆయనను నువ్వు అనుసరించడంలే. ఎవరు అనుసరించడంలే? ఆయన అనుసరించడంలే. ఏమనుసరించుతున్నావు? లోకాన్ని అనుసరించుతూ ఉన్నావు. నీ కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆలోచనలను తీసుకుంటా ఉన్నావు.